నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పేరుకుపోయిన ఘన వ్యర్థాలను తొలగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఈ వేస్టేజ్ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల్లో ఉన్న సదుపాయాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ సంబంధిత, సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కు అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్లకు దరఖాస్తులు సమర్పించారు. ప్రతి దరఖాస్తును కలెక్టర్ ఓపికగా స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు అందిస్తూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అధికారులు సకాలంలో పాల్గొనాలని, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొని పరిశుభ్రతలో జిల్లాను ముందుంచాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. పట్టణంలోని విద్యానగర్ ఆర్య సమాజ్ వెనుకాల ఉన్న సెల్ టవర్ ని తొలగించాలని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు విధించిన 20% పెనాల్టీ మరియు 12% వడ్డీ మాఫీ చేసి 4 వాయిదాలలో బియ్యం అందజేసేలా సివిల్ సప్లై బ్యాగులు తీర్చుటకు అవకాశం కల్పించాలని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ కు ప్రతినిధి పత్రం అందజేశారు. మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎయిర్టెల్ టవర్ని ఏర్పాటు చేసిండు బాలచంద్రం అనేటువంటి ఇంటి యజమాని. అయితే అది తీసేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కాలయాపన చేస్తున్నాం కానీ తను తీసేయడం లేదు. దాని ద్వారా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మాకందరికి కూడా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ టవర్ వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తూ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మా టవర్కు దగ్గరనే ఆనుకొని ఉన్నటువంటి 2 ఇళ్లలో గృహిణులు మొన్ననే గుండెపోటుతో మరణించడం కూడా జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఈ 2 నెలలు 3 నెలలు అనుకుంటా మరి దాన్ని ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఆయన ఫస్ట్ ఫ్లోర్ మీద ఇంకో స్లాబ్ పోసి దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా ఎక్కువ రోజులు ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ మా ఆరోగ్యాలను కాపాడాలి కాబట్టి మరి మా గల్లీ వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కంప్లైంట్ను ప్రజావానికి తీసుకురావడం జరిగింది. ఇది తొందరగా మాకు ఈ ఎయిర్టెల్ టవర్ను తొలగించి ప్రజలందరికీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి కాపాడాలని కోరుతున్నాం. మన జిల్లా సెక్రటరీ మనసుతో మాట్లాడుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారికి ఈ పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే కలెక్టర్ గారికి ఇంతమంది చనిపోయిన ఉన్నారు. ఎక్సైజ్ ఇన్సూరెన్స్ అయితే ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇచ్చారు, కానీ ఎక్సైజ్ 5 లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వలేదు. కామారెడ్డి జిల్లా చేతి వృత్తిదారుల సంఘాల జిల్లా కన్వీనర్. ముఖ్యంగా ఈరోజు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు కేవలం మత్స్య వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. అలాంటి వారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 983 మందికి, అంటే ఈ జిల్లాలో 130 మంది ఈరోజు చేపలు పట్టబోయి చెరువులో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి అందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
సుమారుగా 50 కోట్ల ఎక్స్గ్రేషియా డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్య కార్మికుల సంక్షేమం కోసం, మత్స్య కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చే 2026-27 బడ్జెట్లో కేటాయించాలని చెప్పి మత్స్య కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ చేతి వృత్తి సంఘాలు సుమారుగా ఒక 23 రకాల చేతి వృత్తులు ఉన్నాయి. వాటి ఈ రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. వాటి అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, ఆ కుటుంబాల సంక్షేమం కోసం మొత్తం 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో పెట్టాలని, వాటిని దశల వారీగా విడుదల చేసి ఖర్చు కూడా చేయాలని చెప్పి మేము చేతి వృత్తి సంఘాల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేతి వృత్తిదారులు అందరూ అనేక వృత్తులన్నీ కోల్పోయి పట్టణాల్లో, బొంబాయిలో, హైదరాబాద్లో, దుబాయ్లో వాణిబీడి సంస్థల అధినేత చాట్ల శ్రీశైలం అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే గంప గౌతమ్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు శ్రీశైలం కుమారుడు శివప్రసాద్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త వాణిబీడి సంస్థల అధినేత చాట్ల శ్రీశైలం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు చాట్ల శివప్రసాద్ మరియు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు గంప గోవర్ధన్ చాట్ల శ్రీశైలం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన మహిళలను పలు సంఘాల ఆధ్వర్యంలో సత్కరించారు. నారీ శక్తికి వందనం అంటూ కీర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళా మహిళలను సన్మానించారు. పలు గ్రామాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు నేడు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారని, ఇంకా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పారు. అప్పుడే సమాజ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న వారికి అన్ని విధాల అండగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాల్కొండ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దడమే కాకుండా మానసికంగా, సామాజికంగా దృఢంగా మార్చే వికాస కేంద్రాలుగా పాఠశాలలు పనిచేయాలన్నారు. విద్యార్థుల భోజనానికి ఉపయోగించే నిత్యావసర సరుకులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాలం చెందిన సరుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని సూచించారు. ఎవరైతే కరెక్ట్ జవాబు ఇస్తారు వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. ఒక బడ్జెట్, ఇది ఒక రైట్ హ్యాండెడ్ ట్రయాంగిల్,